వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పుట్టినరోజు అనేటువంటిది సంవత్సరానికి ఒక రోజు వచ్చేటువంటి ఒక వేడుక. అది అందరూ కూడా వాళ్ళ స్థాయిలో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా పుట్టినరోజు నాడు కుటుంబ సభ్యులు అందరితో కలిసి గడపటం అనేటువంటిది ఒక గొప్ప అనుభూతినిస్తుంది, ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది. సో అలాంటి ఒక గొప్ప అనుభూతిని కోల్పోతే ఎవరికైనా కూడా చాలా బాధగా ఉంటుంది. ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు నాడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లాల్సి రావటం అనేటువంటిది ఆయన అభిమానుల్ని అలాగే వైసీపీ అభిమానుల్ని అందరినీ కూడా చాలా తీవ్రంగా కలిచివేసింది. ఎంతో ఆవేదనకు గురయ్యారు వాళ్ళంతా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అభిమానులు కానీ వాళ్ళంతా. మిథున్ రెడ్డి గారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ పూర్వపరాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఆయన ఎంపీ కాబట్టి ఓటు వేయడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. దాంతో ఆయన వెళ్ళి ఓటేసి మళ్ళీ తిరిగి జైలుకి సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి. కానీ అది పుట్టినరోజు నాడు అవటం అనేటువంటిది అందరినీ చాలా బాధకు గురి చేసింది. ఆయన ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు గన్నవరం విమానాశ్రయంలో ఆయన అభిమానులు అందరూ కూడా, వైసీపీ అభిమానులు అందరూ కూడా ఆయన గ్రాండ్గా రిసీవ్ చేసుకున్నారు. అక్కడే ఒక బర్త్డే విజయవాడలో ఒక కేక్ కటింగ్ సెలబ్రేషన్ కూడా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. అటు రాజమండ్రిలో కూడా ఆయన కోసం వెయిట్ చేశారు, ఆయన వస్తే కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేయాలని. అయితే ఈలోపు జైలు నుంచి ఈవినింగ్ 5 లోపు సరెండర్ అవ్వాలి అనేటువంటి ఆదేశాలు రావడంతో పాపం మిథున్ రెడ్డి ఆయనకి మనస్కరించలేదు. ఇంకా ఆయనకి మూడ్ లేక పాపం ఆ సెలబ్రేషన్స్ కూడా అవాయిడ్ చేసిన పరిస్థితి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మనకు తెలుసు. ఆయన మహాభక్తుడు, ఆయన చాలా సాత్వికుడు, అసలు ఏ దూషణ భూషణలు ఉండవు. ఆయన ప్రత్యర్థిని కూడా ఎప్పుడూ పల్లెతో మాట అని ఎరగని వ్యక్తి. ఏదైనా ఉంటే డైరెక్ట్గా మ్యాటర్ చెప్తారు తప్ప అసలు దాంట్లో ఎలాంటి తిట్లు అవి లేకపోతే వల్గర్ లాంగ్వేజ్ లేకపోతే పరుషంగా మాట్లాడటం అనేది అస్సలు ఉండదు. ఆయన మహాభక్తుడు, ఎప్పుడు కూడా ఏదో ఒక దీక్షలో ఉంటూ ఉంటారు. ఆయన కొడుకు క్షేమం కోసం పాపం ఆ రోజు పుట్టినరోజు నాడు కొడుకుతో గడపాలి అనే ఉద్దేశంతో ఆయన ఎక్కడో పూజ చేయించి అలాగే ఆ ప్రసాదం కొడుకుతో పంచుకున్నటువంటి విజువల్ కూడా అందరినీ చాలా మూవ్ చేసేసింది. సో ఇలాగ మరి రాజకీయాలంటే ఇంతేనా? కుటుంబాలకి కుటుంబ బంధాలకి వాటికి దూరంగా ఉండాల్సి రావడం, ఇలా జైలుకి వెళ్ళాల్సి రావడం అనేటువంటిది మామూలు పరిస్థితుల్లో ఓకే. కానీ ఒక పుట్టినరోజు నాడు అలాంటి పరిస్థితి అనేటువంటిది అందరినీ ఒక కలిచివేసినటువంటి విషయం. మరి నారా లోకేష్ గారు చెప్తున్నారు అసలు ఏపీలో రాజకీయ కక్షలకి తావే లేదు అని ఒక వైల్డ్ స్టేట్మెంట్ లాంటిది ఇచ్చారు. మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలు కాదా అని చెప్పేసి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజకీయ మేధావులు అలాగే విశ్లేషకులు అడుగుతున్నటువంటి